హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 57 రైటర్ కావ్య. ఓ అలానా అని సంధ్యను దగ్గరికి తీసుకోబోతుండగా సంధ్య మనోని కొట్టి గది బయటకు వెళ్ళిపోతూ బాయ్ పోలీస్ బుద్ధుడా, ఈవినింగ్ లోపు ముద్దు పెట్టడానికి ట్రై చేయి అని వెళ్ళిపోయింది. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? రెడీగా ఉండు నా చేతుల్లో ఓడిపోవడానికి అన్నాడు. సంధ్య విని నవ్వుకుంది. సాయంత్రం అందరూ ఎంగేజ్మెంట్కి అరేంజ్మెంట్స్ చేస్తూ ఆడవాళ్ళంతా బుట్టబొమ్మల్లా రెడీ అయ్యారు. మేఘన రెడీ అవుతూ అద్దంలో తనని తను చూసుకుంటూ నేను లావయ్యానా, పొట్ట ముందుకొస్తోందా అని అడిగింది. ఆకాష్ మేఘన భుజం మీద గెడ్డం మాంచి పొట్ట చుట్టూ సున్నితంగా చేతులు వేసి కొంచెం అయ్యావురా, కానీ ఇప్పుడే బాగున్నావు, బుగ్గలు వచ్చాయి అని అంటూ బుగ్గలను ముద్దాడాడు. మేఘన అక్క అంటూ లోపలికి వస్తున్న లేఖ ఆకాష్ మేఘనాని చూసి సారీ అని వెళ్ళిపోయింది. లేఖరా పర్లేదు అని లేఖని పిలిచి ఆకాష్ బయటికి వెళ్ళిపోయాడు. మనోహర్ శ్రీకర్తో ఏదో సీరియస్గా చెబుతుంటే ఏంటా అని దగ్గరికి వెళ్ళి మనోహర్ మొహం దగ్గర పెట్టి వింటున్నాడు ఆకాష్. శ్రీకర్తో మాట్లాడుతూ సడన్గా పక్కకి తిరిగిన మనోహర్ ఆకాష్ని చూసి దడుచుకుని తూ అని అనుకుని అలా భయపెట్టావేంట్రా అని అన్నాడు మనోహర్. ఏదో సీరియస్గా చెబుతుంటే ఏదైనా పోలీస్ ఆపరేషన్ అనుకున్నా, పర్సనల్ ఆపరేషనా అని అన్నాడు ఆకాష్. నాకన్నా మీరందరూ ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నారేంట్రా ఆపరేషన్స్ కోసం అని అన్నాడు మనోహర్. ఇంతలో ఆకాష్ శ్రీకర్ అందరూ రండి, ముహూర్తానికి టైం అవుతుంది అని పిలిచారు ఆకాష్ వాళ్ళ నాన్నగారు. శ్రీకర్ లేక ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంగరాలు మార్చుకున్నారు. లేక వాళ్ళని చూసి సంధ్య మనోతో ఓయ్ పోలీసోడా, ఈ టెన్షన్స్ అన్నీ తీరిపోయాక మనం కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందామా అని అడిగింది. వీళ్ళ ఫస్ట్ నైట్తో పాటుగా మనం కూడా ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అన్నాడు మనో. నిన్ను రాను మరీ నాటీగా తయారవుతున్నావు అని అంది సంధ్య. ఇంతలో మనోహర్ని ఎవరో పిలిస్తే అటువైపు వెళ్ళాడు. ఎంగేజ్మెంట్ అయిపోయి భోజనాలు మొదలయ్యాయి. ఈ పోలీస్ బుద్ధుడు పొద్దున్నేదో ఛాలెంజ్ చేసినట్టున్నాడు, మర్చిపోయాడా ఏంటి అని అనుకుంటూ వడ్డిస్తూ ఉండగా సంధ్య దగ్గరికి వచ్చి ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు మనోహర్. ఏమీ లేదు అంది సంధ్య. ఛాలెంజ్ గురించేనా అన్నాడు మనోహర్. కాదు అంది సంధ్య. కోతలు కొయ్యకు, నాకు తెలుసులే, కానీ ముద్దు పెట్టడం లేట్ అవ్వచ్చేమో, కానీ పెట్టడం పక్కా, అది కూడా నువ్వే నాకు పెడతావు అని అన్నాడు మనోహర్. నేనా? అస్సలు పెట్టను, ఓడిపోతావు నాతో పందెం కాసావంటే అని అంది సంధ్య. అది చూద్దాం అన్నాడు మనోహర్. భోజనాలు అయిపోయాయి. 9 తర్వాత కర్ఫ్యూ ఉండటం వల్ల 7:30కే అక్కడ వాళ్ళు అక్కడ చేరిపోయారు. ఇంట్లో వాళ్ళు కూడా పనులతో అలసిపోయి 9 అయ్యేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడ పక్క వేసుకుంటూ ఉన్నారు. జంటలన్నీ టెర్రస్ మీద ముచ్చట్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరుగా నిద్రలోకి జారుకున్నారు. సంధ్య మనో చెప్పిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ వేరే లెవెల్లో ఫోర్స్ కొట్టి గురకపెట్టి పడుకున్నాడు బొద్ద విగ్రహం అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది సంధ్య. సంధ్య నిద్రలో ఉండగా తనని ఎవరో ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచేసరికి మనోహర్ తనని ఎత్తుకొని పెరట్లోకి తీసుకెళ్తున్నాడు. మనో ఏంటిది, ఏం చేస్తున్నావు అని అడిగింది మనో మెడ చుట్టూ చేతులు వేస్తూ. నా కోసం పుట్టిన నా ప్రేమ రాక్షసి కోసం చేసిన బర్త్డే డెకరేషన్ అని తన పెరట్లో డెకరేట్ చేసి ఉంచిన చోటకి తీసుకొచ్చి దింపాడు సంధ్యని. పెరటి నిండా రకరకాల గులాబీ పువ్వులు మొక్కలతో నింపేసి ఆ పువ్వుల పందిరి చుట్టూ ఎలక్ట్రిక్ లైట్స్ వెలుగుని జత చేసి నందనవనంలో ఉన్న పెరటి మధ్యలో ఒక చాప చుట్టూ మెత్తని దిండ్లు పరిచి చాప మధ్యలో కేక్ చాక్ పెట్టి ఉంచాడు. సంధ్య అదంతా చూసి షాక్ అయ్యి ఇదంతా ఎప్పుడు చేసావు, చాలా బాగుంది అని చెప్పింది. పద కేక్ కొద్దు గాని అన్నాడు మనోహర్. సంధ్య మనో ఇద్దరు చాప మీద కూర్చుని మనో చాక్ ఇవ్వగా సంధ్య కేక్ కట్ చేసి మనోకి తినిపించింది. మనో కూడా సంధ్యకి చిన్న ముక్క తినిపించి తను తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూపించాడు. ఆ గిఫ్ట్ చూసిన సంధ్య ఆనందంతో ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న, నా శాలరీతో కొనుక్కున్న మొదటి డ్రెస్ మనో, ఇది నీ దగ్గర అని సంధ్య అంటూ ఉండగా మనో సంధ్య మొహాన్ని తన దోసిళ్లలోకి తీసుకుని ఆ రోజు కాశ్మీర్లో నాకు జన్మని ఇచ్చిన మా అమ్మకి పునర్జన్మని ఇచ్చిన రోజున నువ్వు వేసుకున్న డ్రెస్ సంధ్య ఇది. ఆ రోజు మీరు కాశ్మీర్ నుండి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్ళారుగా, నువ్వైతే నీ బ్యాగ్ కూడా ఇక్కడే వదిలేసావు.
తర్వాత స్టూడెంట్స్ ఎవరివి వాళ్ళకి మా కాశ్మీర్ హోటల్ వాళ్ళు కొరియర్లో రిటర్న్ చేసిన నీ థింగ్స్ నేనే దాచుకున్నా. అలా నీ బ్యాగ్లో ఈ డ్రెస్ చూడగానే, డ్రెస్కి ఉన్న రక్తపు మరకలు చూడగానే అర్థమైంది అమ్మని కాపాడిన రోజు వేసుకున్నావని. వైజాగ్ వచ్చాక తెలిసింది ఇది నీ ఫేవరెట్ అని అన్నాడు మనోహర్. నిజంగా నాకు ఈ డ్రెస్ అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా ఇష్టం పెరిగిందిరా బంగారం. ఇప్పుడు నేను నిన్ను అసహించుకుంటున్నా. నువ్వు ఇన్ని మంత్స్ అన్నీ నీలోనే దాచుకొని, నా వస్తువులు కూడా నీ దగ్గరే దాచుకొని ఇప్పుడు ప్రజెంట్ చేసినందుకు అని అంటూ మనోహర్ పెదవులు అందుకుంది సంధ్య. సంధ్య ప్రేమతో పెట్టిన ముద్దుని కొనసాగిస్తూ సంధ్యతో పాటుగా చాప మీద చేరాడు. మనోహర్ పెదవుల ప్రయాణం సంధ్య పెదవుల మీద నుండి తప్పించి మెడవంపుల్లో సాగుతున్న మనో పెదవుల ప్రయాణానికి విరామాన్ని ఇస్తూ మనోని పక్కకి జరిపి టక్కున లేచి కూర్చుంది. మనో కూడా లేచి సంధ్య పక్కన కూర్చుని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని కూర్చున్న సంధ్య నడుం చుట్టూ ఒక చేతిని బిగించిగా సంధ్య తన తలను మనో భుజంపై వాల్చింది. ఇద్దరూ ఈ లోకాన్ని మరిచి వారి ప్రేమ లోకంలో విహరిస్తూ ఒకరికొకరు ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ ఉండగా మనో ఫోన్ రింగ్ అయింది. బషీర్ నెంబర్ చూసి లిఫ్ట్ చేయగా నీకు ఒక వాయిస్ మెసేజ్ పంపాను విను అని ఫోన్ పెట్టేశాడు బషీర్. మనో ఫోన్ రికార్డ్ ఆన్ చేసి విన్నాడు. సంధ్య కూడా మనోతో పాటు విన్నాక మనం ఈ పెళ్ళయ్యే వరకు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి మనో. అయితే సంజయ్ చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్గా పెళ్లి రోజు కానీ పెళ్లి తరువాత 2-3 రోజులకు కానీ తన ప్లాన్ అమలు చేసే అవకాశం ఉంది కదా అని అంది. అవును సంధ్య, ఈ పెళ్లి టైంలో ఇంకా అలర్ట్గా ఉండాలి మనం అన్నాడు మనోహర్. అవును సంధ్య, ఈ పెళ్లి టైంలో ఇంకా అలర్ట్గా ఉండాలి మనం అన్నాడు మనోహర్. ఇద్దరూ మరి కొంచెం సేపు వాళ్ళ సమయాన్ని ప్రేమ కబుర్లతో నింపుకొని టెర్రస్ మీదకు వెళ్తూ సంధ్యతో మనోహర్ నీకు చెప్పాను కదా నువ్వే ముద్దిస్తావని, ఇచ్చావు చూసావా అని అన్నాడు. సంధ్య సిగ్గుపడుతూ మనో గుండెల మీద కొట్టింది. టెర్రస్ మీదకి వెళ్ళేసరికి మహేష్ ఒకడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. సంధ్య తన్వి మనసులో ఉన్న బాధ ఏంటనేది తెలుసుకో అని అన్నాడు మనోహర్. రేపే తెలుసుకుంటాను అని అంది సంధ్య. తెల్లవారుగానే ఎప్పటిలాగే అందరూ సిస్టమ్స్ ముందు కూర్చున్నారు. పెద్దవాళ్ళు పెళ్లి పనులు సంగతులన్నీ చూసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అయ్యాక లాంగ్ లీవ్ పెట్టాలనుకుంటున్న లేక ఎటైనా వెళ్దాం అన్నాడు శ్రీకర్ లేఖకి మాత్రమే వినిపించేలాగా. సర్లే ముందు ప్రాజెక్ట్ అవ్వని అంది సిస్టంలో వర్క్ చేస్తూ. సంధ్య మనోతో మనో ఈ ప్రాజెక్ట్ అయిపోయాక నువ్వు యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతావా అని అడిగింది. అవును సంధ్య అని అన్నాడు మనోహర్. అందరూ మనోవైపు చూడగా అంటే ఈ ప్రాజెక్ట్ వర్కేనా, తర్వాత నువ్వు అండర్ వర్క్ ఆపరేషన్స్ చెయ్యవా అని అడిగాడు అభి. అవునభి, నిజం చెప్పాలంటే ఆ క్రిమినల్స్ని పట్టుకోవడానికే నేను పోలీస్ అయ్యాను అని అన్నాడు మనోహర్. అయితే ఇంకో 3 monthsలో ఈ ప్రపంచానికి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుందని మాట అని అన్నాడు పృథ్వీ. 3 months దాకా ఎందుకు? ఆ ఉదయ్ పట్టుబడిపోతే వెంటనే మనో పోలీస్ అని ప్రపంచానికి తెలిసిపోతుంది. దానికి ఎంతో సమయం కూడా పట్టదు అని అంది సంధ్య. ఇలా అందరూ మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటున్నా కూడా తన్వి డల్గా ఉండటం గమనించి సంధ్య తన్వితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంది. వర్క్ అంతా అయిపోయాక టెర్రస్ మీదకి వెళ్తున్న తన్విని పిలిచింది సంధ్య. ఏంటి అన్నట్టు చూసింది తన్వి. నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రా అని తన్విని పశువుల పాకలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు చెప్పు, నీ గుండెల్లో నువ్వు మోస్తున్న భారాన్ని దించి ఈ రోజుతో నన్ను ఒక అక్క అనుకుని తన్వి మహేష్ని ఎందుకు దూరం పెడుతున్నావు అని అడిగింది సంధ్య. సంధ్య ఎంతో ప్రేమగా అడిగేసరికి తన్వి తనను హత్తుకొని తన మోస్తున్న భారాన్ని అంతా దింపే ప్రయత్నం చేసింది. కాసేపటికి తన్వి సంధ్యని వదిలి దూరం జరిగి ఎవరికీ చెప్పనని నాకు మాట ఇస్తేనే చెప్తాను అని అంది. సంధ్య అలానే తల ఊపి మాట ఇచ్చింది. మహేష్ నాకు ప్రపోజ్ చేయకముందే వాడంటే నాకు చాలా చాలా ఇష్టం సంధ్య. కానీ ట్రైనింగ్లో ఒకసారి నాకు పెద్ద ఇంజురీ అయ్యింది. అప్పుడు నా దెబ్బకు నా కడుపు మీద తగిలాయి. అప్పటి నుండి కడుపులో నొప్పి వస్తూ ఉండేది. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. స్కాన్ రాస్తే తీయించుకుంటే తెలిసింది ఎండ్రోమెట్రిక్ లేయర్కి తగలడం వలన ఇంకాస్త ఉబ్బిందని. మెడిసిన్ రాశారు, కానీ పిల్లలు పుట్టే ఛాన్స్ 99% లేదని చెప్పారు సంధ్య అని ఏడుస్తూ చెప్పింది తన్వి. సంధ్యకి కూడా బాధగా అనిపించి తనని దగ్గరకు తీసుకుని ఓదార్చి ఇందుకేనా మహేష్ని వద్దు అనుకుంటున్నావు అని అడిగింది. అవును అని తల ఊపి వాడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం సంధ్య, అందుకే అని ఆగిపోయింది. సంధ్య ఏమీ మాట్లాడలేదు. ఏడుస్తున్న తన్విని కదపలేదు. ఇంకా తనని అక్కడే వదిలేసి బయటికి వచ్చి చెవిని కప్పేసిన తన జుట్టుని వెనక్కి వేసి బ్లూటూత్ని సరిచేసి విన్నావుగా మహేష్,
తన్వి ఇప్పుడే ఇక్కడ నుండి వచ్చేలా లేదు, నేను వెళ్తున్నా అని ఫోన్ కట్ చేసింది సంధ్య. మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్న తన్వి దగ్గరికి వచ్చి తన్వి ఎదురుగా కూర్చుని తన్వి అని పిలిచాడు. తన్వి తల పైకెత్తి మహేష్ని చూడగానే, ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని లేచి వెళ్ళిపోతున్న తన్విని ఆపి తనని హత్తుకొని, పిల్లలు లేకపోతేనేం, నీకు నేను నాకు నువ్వు ఉన్నాం గారా అని అన్నాడు. తన్వి షాక్ అయ్యి మహేష్ తన వైపు చూసేసరికి బ్లూటూత్ కనిపించింది. తన్వికి విషయం అర్థమైంది. కానీ మహేష్తో నాతో జీవితం నీకు వద్దు అని ఎలా చెప్పాలో అర్థం కాక మహేష్నే చూస్తుండగా మహేష్ తన్వి పెదవులు అందుకుని తన ప్రేమను అంతా ముద్దులోనే చూపిస్తున్నాడు. ముందు గింజుకున్న మహేష్ చూపిస్తున్న ప్రేమను కాదనలేక తనకి లొంగిపోయి ముద్దుకు సహకరిస్తూనే తన బాధను కన్నీళ్లతో తెలిపింది. తన్విని వదిలి తన కన్నీళ్లు తుడుస్తూ, ఇక వీటిని రానివ్వకు సరేనా అని అన్నాడు. అని తల ఊపింది. మహేష్ తన్వి ఒకరినొకరు హత్తుకుని ఉండిపోయారు కొన్ని క్షణాల పాటు. అమ్మయ్యా, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్, ఇక మిగిలింది మీ పెళ్ళి. ఈ ఆపరేషన్ అయిపోగానే మీ ఇద్దరి ఇళ్లల్లో మాట్లాడేయాలి అనంది సంధ్య. సంధ్య మాటలు వినిపించి మహేష్ తన్వి ఇద్దరు దూరం జరిగారు. మహేష్ సంధ్యతో చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. థ్యాంక్స్ వద్దు కానీ ఈ 15 days చాలా అలర్ట్గా ఉండాలి మనం, జాగ్రత్త అని అన్నాడు మనోహర్. ఓకే సార్ అని అన్నారు తన్వి మహేష్. సరే అన్నట్టు సంధ్య, నీకు కూడా చెప్పడం మర్చిపోయాను. ఆ ఉదయ్తో నేను నీలో మాట్లాడుతున్నాను కదా, సో వాడు సంజయ్ని పంపుతున్నాడు కాబట్టి ఎవరూ చూడకుండా నేను సంజయ్తో వచ్చేయమన్నాడు. నేను ఇంకో 15 days అయితే కోయంబత్తూరులో ప్రాజెక్ట్కి వెళ్తున్నా, ఎప్పుడైతే నేను రావడానికి వీలు పడుతుంది అని చెప్పాను సంధ్య. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడట అని అన్నాడు మనోహర్. సార్ నాకొక డౌట్, సంజయ్ జైలు నుండి పారిపోయే కదా సంధ్య వాళ్ళ ఫ్యామిలీ ఆకాష్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేసింది. అలాంటి సంజయ్తో సంధ్య మేడం ఎలా వెళ్తారు? ఆ ఉదయ్కి ఆ మాత్రం తెలియదా, లేక వేరే ప్లాన్ ఏమైనా ఉందా అని తన సందేహాన్ని చెప్పింది తన్వి. ఆ సంజయ్ అటాక్ చేసిన టైంలో నేను ఇక్కడ లేను, అప్పుడే కాశ్మీర్కి స్టార్ట్ అయ్యాను కదా, సో నాకు ఆ సంజయ్ ఎలా ఉంటాడో తెలియదు. ఉదయ్ గురించి ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా ఉదయ్ దృష్టిలో, అందుకే తన ఫ్రెండ్ని పంపుతున్నాడు నా కోసం అని చెప్పింది సంధ్య. పెద్ద స్కెచ్చే వేసినట్టున్నాడు అనంది తన్వి. ఆ స్కెచ్ని మనం విరగొట్టేద్దాంలే అనంది సంధ్య. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. యాక్చువల్గా పెద్ద అప్డేట్ ఇవ్వాలనుకున్నాను, మా అమ్మాయి అసలు రికార్డ్ చేయనివ్వట్లేదు. అండ్ మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువే కనిపించుంటాయి కదా, కొంచెం ఈ ఎపిసోడ్కి అడ్జస్ట్ అయిపోండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.